గ్లానిర్భవతి భారత. నమస్కారం. సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. కష్టం వచ్చినప్పుడు కృష్ణ అని తలుచుకోమంటారు. భగవద్గీతలోని సారం కూడా అదే. మీకు తోడుగా నేనున్నానంటూ ఆ కృష్ణ పరమాత్మ ఇచ్చే అభయమే భగవద్గీత. అటువంటి భగవద్గీత సారాన్ని పరిపూర్ణంగా ప్రేక్షకులకు అందించాలనే సత్సంకల్పంతో భక్తి టీవీ చేపట్టిన బృహత్ కార్యక్రమమే ఈ సంపూర్ణ భగవద్గీత. ఈనాటి కార్యక్రమంలో భాగంగా అమృతతుల్యమైనటువంటి ఆ గీతా సారాన్ని, ఈనాటి గీతా పారాయణను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతాగాన గంధర్వ శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారికి మీ అందరి తరపున స్వాగతపూర్వక నమస్సులు తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా వారికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కృష్ణం వందే జగద్గురుం, 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 కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीप. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. భగవద్గీతలో 10వ అధ్యాయమైన విభూతి యోగము. ఈ యోగం మనం పారాయణం చేసి
ఈ యోగం ద్వారా, ఈ యోగాన్ని మనకి ప్రాప్తింప చేయడం ద్వారా పరమాత్మ ఏమి సంకల్పించాడో మనం సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ దశమోऽధ్యాయః అథ దశమోऽధ్యాయః విభూతియోగః. విభూతియోగః. శ్రీభగవాన్ ఉవాచ శ్రీభగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా వక్ష్యామి హితకామ్యయా న మే విదుఃసురగణాః న మే విదుఃసురగణాః ప్రభవన్న మహర్షయః ప్రభవన్న మహర్షయః అహమాదిర్హి దేవానాం అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః మహర్షీణాం చ సర్వశః యో మామజమనాదిం చ యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢः సమర్థ్యేషు అసమ్మూఢः సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే బుద్ధిర్జ్ఞానమసమ్మోహः బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావః సుఖం దుఃఖం భవో భావః భయం చాభయమేవ చ భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః మత్త ఏవ పృథగ్విధాః మహర్షయः సప్త పూర్వే మహర్షయः సప్త పూర్వే చత్వారో మనవస్తథా చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః యేషాం లోక ఇమాః ప్రజాః ఏతాం విభూతిం యోగం చ ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః యుజ్యతే నాత్ర సంశయః అహం సర్వస్య ప్రభవః అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః బుధా భావ సమన్వితాః మచ్చిత్తా మద్గత ప్రాణాః మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాన్ నిత్యం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తుష్యంతి చ రమంతి చ తేషాం సతతయుక్తానాం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం దదామి బుద్ధియోగంతం येन मामुपयान्ति ते येन मामुपयान्ति ते तेषामेवानुकम्पार्थम् तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजन्तमः अहमज्ञानजन्तमः नाशयाम्यात्मभावस्थः नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता ज्ञानदीपेन भास्वता
अर्जुन उवाच अर्जुन उवाच परं ब्रह्म परं धाम परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यं पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम् आदिदेवमजं विभुम् आहुस्त्वां ऋषयः सर्वे आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिर्नारदस्तथा देवर्षिर्नारदस्तथा असितो देवलो व्यासः असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे स्वयं चैव ब्रवीषि मे सर्वमेतद्ऋतं मन्ये सर्वमेतद्रुतं मन्ये यन्मां वदसि केशव यन्मां वदसि केशव न हि ते भगवन् व्यक्तिं न हि ते भगवन् व्यक्तिं विदुर्देवानदानवाः विदुर्देवानदानवाः स्वयमेवात्मनात्मानं स्वयमेवात्मनात्मानं वेत्थत्वं पुरुषोत्तम वेत्थत्वं पुरुषोत्तम भूतभावनभूतेश भूतभावनभूतेश देवदेव जगत्पते देवदेव जगत्पते वक्तुमर्हस्य शेषेण वक्तुमर्हस्य शेषेण दिव्या ह्यात्मविभूतयः दिव्या ह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् याभिर्विभूतिभिर्लोकान् इमांस्त्वं व्याप्य तिष्ठति इमांस्त्वं व्याप्य तिष्ठसि कथं विद्यामहं योगिन् कथं विद्यामहं योगिन् त्वां सदा परिचिन्तयन् त्वां सदा परिचिन्तयन् केषु केषु च भावेषु केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया चिन्त्योऽसि भगवन्मया विस्तरेणात्मनो योगम् विस्तरेणात्मनो योगम् विभूतिं च जनार्दन विभूतिं च जनार्दन भूयः कथय तृप्तिर्हि भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मे मृतम् शृण्वतो नास्ति मे मृतम् श्रीभगवान् उवाच श्रीभगवान् उवाच हन्त ते कथयिष्यामि हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठ प्राधान्यतः कुरु श्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे नास्त्यन्तो विस्तरस्य मे अहमात्मा गुडाकेश अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः सर्वभूताशयस्थितः अहमादिश्च मध्यं च अहमादिश्च मध्यं च भूतानामन्त एव च भूतानामन्त एव च आदित्यानामहं विष्णुः आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरंशुमान् ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी नक्षत्राणामहं शशी वेदानां सामवेदोऽस्मि वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः देवानामस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना भूतानामस्मि चेतना रुद्राणां शङ्करश्चास्मि रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसां वित्तेशो यक्षरक्षसाम् वसूनां पावकश्चास्मि वसूनां पावकश्चास्मि मेरुशिखरिणामहं मेरुशिखरिणामहम् पुरोधसां च मुख्यं मां पुरोधसां च मुख्यं माम् विद्धि पार्थ बृहस्पतिं विद्धि पार्थ बृहस्पतिम् सेनानीनामहं स्कन्दः सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः
सरसामस्मि सागरः महर्षीणां भृगुरहं महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् गिरामस्म्येकमक्षरम् यज्ञानां जपयज्ञोऽस्मि यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः स्थावराणां हिमालयः अश्वत्थः सर्ववृक्षाणाम् अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः देवर्षीणां च नारदः गन्धर्वाणां चित्ररथः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः सिद्धानां कपिलो मुनिः उच्चैश्रवसमश्वानाम् उच्चैश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् विद्धि माममृतोद्भवम् ऐरावतं गजेन्द्राणाम् ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् नराणां च नराधिपम् आयुधानामहं वज्रम् आयुधानामहं वज्रम् धेनूनामस्मि कामधुक् धेनूनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः सर्पाणामस्मि वासुकिः अनन्तश्चास्मि नागानाम् अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् वरुणो यादसामहम् पितॄणामर्यमा चास्मि पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् यमः संयमतामहम् प्रह्लादश्चास्मि दैत्यानाम् प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् कालः कलयतामहम् मृगाणां च मृगेन्द्रोऽहम् मृगाणां च मृगेन्द्रोऽहम् वैनतेयश्च पक्षिणाम् वैनतेयश्च पक्षिणां पवनः पवतामस्मि पवनः पवतामस्मि रामशस्त्रभृतामहम् रामशस्त्रभृतामहम् झषाणां मकरश्चास्मि झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी स्रोतसामस्मि जाह्नवी सर्गाणामादिरन्तश्च सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानाम् अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् वादः प्रवदतामहम् अक्षराणामकारोऽस्मि अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च द्वन्द्वः सामासिकस्य च अहमेवाक्षयः कालः अहमेवाक्षयः कालः धाताहं विश्वतो मुखः धाताहं विश्वतो मुखः मृत्युः सर्वहरश्चाहम् मृत्युः सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् उद्भवश्च भविष्यताम् कीर्तिः श्रीर्वाक्च नारीणाम् कीर्तिः श्रीर्वाक्च नारीणाम् स्मृतिर्मेधा धृतिः क्षमा स्मृतिर्मेधा धृतिः क्षमा बृहत्साम तथा साम्नाम् बृहत्साम तथा साम्नाम् गायत्री छन्दसामहम् गायत्री छन्दसामहम् मासानां मार्गशीर्षोऽहम् मासानां मार्गशीर्षोऽहम् ऋतूनां कुसुमाकरः ऋतूनां कुसुमाकरः द्यूतं छलयतामस्मि द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् तेजस्तेजस्विनामहम् जयोऽस्मि व्यवसायोऽस्मि जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् सत्त्वं सत्त्ववतामहम् वृष्णीनां वासुदेवोऽस्मि वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः
पाण्डवानां धनञ्जयः मुनीनामप्यहं व्यासः मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः कवीनामुशना कविः दण्डो दमयतामस्मि दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् नीतिरस्मि जिगीषताम् मौनं चैवास्मि गुह्यानाम् मौनं चैवास्मि गुह्यानाम् ज्ञानं ज्ञानवतामहम् ज्ञानं ज्ञानवतामहम् यच्चापि सर्वभूतानां यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन बीजं तदहमर्जुन न तदस्ति विना यत् स्यात् न तदस्ति विना यत् स्यात् मया भूतं चराचरम् मया भूतं चराचरम् नान्तोऽस्ति मम दिव्यानां नान्तोऽस्मि मम दिव्यानां विभूतीनां परन्तप विभूतीनां परन्तप एष तूद्देशतः प्रोक्तः एष तूद्देशतः प्रोक्तः विभूतेर्विस्तरो मया विभूतेर्विस्तरो मया यद्यद्विभूतिमत्सत्त्वं यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा श्रीमदूर्जितमेव वा तत्तदेवावगच्छत्वं तत्तदेवावगच्छत्वं मम तेजोंस्य सम्भवम् मम तेजोंशसम्भवम् अथवा बहुनैतेन अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन किं ज्ञातेन तवार्जुन विष्टभ्याहमिदं कृत्स्नम् विष्टभ्याहमिदं कृत्स्नम् एकांशेन स्थितो जगत् एकांशेन स्थितो जगत् ॐ तत्सदिति ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो नाम विभूतियोगो नाम दशमोऽध्यायः दशमोऽध्यायः सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं జై శ్రీకృష్ణ जय श्रीकृष्ण పరమాత్మ ప్రారంభంలోనే చెప్తున్నాడు అనమాట యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. దీన్ని దుఃఖనాశన మంత్రం అంటారు. చాలా సమస్యల వల్ల దుఃఖం అనుభవిస్తున్న వాళ్ళు వారికి ఆ దుఃఖాన్ని నాశనం చేసే అత్యద్భుతమైన మంత్రం. దీన్ని జపించి తత్ఫలితములు పొందుదురుగాక. చెప్పండి. యోమామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. సర్వపాపైః ప్రముచ్యతే. ఎవడు నన్ను జన్మరహితుడిగా, పరమాత్మ జన్మ ఏంటి? కావాలను స్వయంభూ, కావాలన్నప్పుడు ఉద్భవిస్తాడు, అక్కర్లేదన్నప్పుడు అక్కర్లేదు. పరమాత్మ మాట్లాడుతున్నాడు అర్జునుడితో. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః మహర్షి సప్తకము. పరమాత్ముడు సృజన నుంచి ఉద్భవించిన మహాత్ముల గురించి పరమాత్మ వివరిస్తున్నాడు. మహర్షి సప్తకము, మనుచతుష్టయము, నా భావము కలవారై నా సంకల్పము వలననే జన్మించిరి. జ్ఞానాన్ని విస్తరింపజేయడానికి పరమాత్ముడు ఒక్కొక్కరిని సృష్టించుకుంటాడంతే. వెంకటేశ్వర స్వామి తన వైభవాన్ని ప్రపంచానికి ప్రచారం చేయడం కోసం సృష్టించుకున్న పిఆర్ఓ పేరే అన్నమయ్య కదా. దాచుకోని
పాదాలకు తగనే చేసిన పూజలివి పూచి నీ కీరితి రూపు పుష్పములివి అయ్యా దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిను పొగడిల్చితివి వేనామాల వెల్నుడా నిను తిల్చనెల్తవాడా కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివిల్తే అయ్యా దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి ఏమాన పాడే వాడను నేరములెల్చకుమీ శ్రీమాధవ నేనీ దాసుడా శ్రీమాధవ నేనీ దాసుడా శ్రీ వెంకటేశుడవయ్యా దాచుకో 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 ఓంకారం పరమాత్ముడి సృజన నుంచి ఉద్భవించింది. అది తెలుసుకుని ఓంకారం నుంచి శబ్దం ఉద్భవించింది, శబ్దం నుంచి అక్షరం ఉద్భవించింది, అక్షరం నుంచి వాంగ్మయం, వాంగ్మయం నుంచి భాష. ఇవన్నీ ఉద్భవిస్తే ఈ రహస్యం తెలుసుకున్న తత్వజ్ఞానులైన వాగ్గేయకారులు వాళ్ళ నోటి నుంచి వాళ్ళ నాల్కపై తాండవించిన ప్రతి అక్షరాన్ని పదాలుగా తయారు చేసి వాగ్గేయకారులుగా కీర్తనల్ని సృజించి ఆ సృజించిన కీర్తనల్ని తిరిగి పరమాత్మ సేవ కోసమే ఉపయోగించారు తప్ప ఎంత ధైర్యం లేకపోతే అన్నమయ్య హరిని కీర్తించు నా నాల్క నరుని కీర్తించద్దు అంటాడండి. భగవంతుడి మీద ఎంత స్పష్టమైన అవగాహన, భగవన్ మార్గం వైపు ఎంత స్పష్టమైన ఎంత ధైర్యమైన ప్రయాణం కాకపోతే నా మీద కూడా 2 పాటలు రాయొచ్చు కదా అని సాళవ నరసింగరాయలంటే హరిని కీర్తించు నా నాల్క నరుని కీర్తించదన్నాడంటే పరమాత్మ పట్ల ఎంత మనస్సు ఈ త్రికరణ శుద్ధిగా ఎంత లగ్నం చేశాడండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు జీవితంలో వాళ్ళ పాటల్ని వాళ్ళ నాలుకపైన తాండవించిన పదాలని ఈ కీర్తనల్ని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించలేదండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎంటర్టైన్మెంట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, సినిమా పాటకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ కీర్తనలకి ఎక్స్పైరీ డేట్ లేదు. చూసారా? అన్నమయ్య అనగానే నేను ప్రయత్నించకుండానే ఒక కీర్తన ఆశువుగా నేను కీర్తన పాడడానికి నేను ప్రయత్నించాను. అలా హృదయాల్లో సుప్రతిష్టమై ఉండిపోతాయి. ఏదైతే నీ కోసం అనుకున్నావో అది నీకు కాకుండా పోతుంది. చెప్పుకున్నాం, యదృశ్యం తన్నస్యం, ఏది నాది అది నీది కాదు. తర్వాత కాలంలో నువ్వు కూడా కనిపించవు తర్వాత కాలంలో. అలా చెప్తాడు. మహర్షి సప్తకము అంటే ప్రతి మన్వంతరానికి ప్రతి యుగానికి కూడా ఈ సప్తకం, మహర్షి సప్తకం, సప్తఋషులు అంటాం, వీళ్ళు మారుతారు. అలాగే ఇప్పుడు ఈ కలియుగానికి అత్రి, వశిష్ఠ, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, కాశ్యప, జమదగ్ని. మరి అప్పుడు ద్వాపర యుగంలో మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, వీళ్ళు సప్తఋషులు. అలాంటి సప్తఋషులు నా వల్లే జనించారు. వాళ్ళు ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. నిరంతరం పరమాత్మోపాసనలో తరిస్తూ పరమాత్మ అనుగ్రహించిన శక్తితో
ప్రపంచానికి ధర్మం బోధిస్తూ ఉంటారు. నేను అందుకని మళ్ళీ చెప్తున్నాను, పుల్లెల శ్రీరామచంద్రుడు గారు సంక్షిప్తీకరించిన మహాభారత సార సంగ్రహాన్ని బాల్యదశ నుంచే రోజుకు 2 పేజీలు. వీడి పేరు విశ్వతేజ, వీడికి 21 ఏళ్ళు కూడా లేవు. వాడు మహాభారతం మొత్తం చదివాడు. వాడు, నీ పేరేంటన్నా? శ్రీపాద. వాడు భగవద్గీత మొత్తం నన్ను కూడా కరెక్ట్ చేయగలడు. వాడు ఇక్కడ 2 మాత్రలు అనాల్సింది 1 మాత్ర మాత్రమే, మీరు 1 మాత్ర వ్యవధి మాత్రమే ఇచ్చారు గురువు గారు అని కూడా చెప్పగలడు వాడు. అందుకనే నేను బాల్యం నుంచే, నేను ఇందాక చెప్పాను, బ్లాక్ బోర్డ్ మీద రాయండి, అందరూ చదువుతుంటారు మీ కాంప్లెక్స్లో, చదివి తరిస్తారు. ఎందుకంటే అది మంత్రం కాబట్టి, మీరు చదవడానికి వెళ్తూనే అది మిమ్మల్ని ఆశీర్వదించేస్తుంది. అలాంటి అత్యంత శక్తివంతమైన గీతలో పరమాత్ముడు చెప్తున్నాడు, మను చతుష్టయము, దేవర్షి చతుష్టయము, సనక సనందన సనత్కుమారుడు సనాతనుడు, ఈ 4. అలాగే 14 మనువులు నా సంకల్పమూలననే జన్మించరు. ఎవరా 14 మనువులు? స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సావరణి, దక్ష సావరణి, బ్రహ్మ సావరణి, ధర్మ సావరణి, రుద్ర సావరణి, దేవ సావరణి, ఇంద్ర సావరణి. ఈ మనువులందరూ వీళ్ళంతా చిన్న వాళ్ళు కాదండి. అంతే మనకి పాశ్చాత్య దేశాల ఐడియాలజీ మన బుర్రల్ని పొల్యూట్ చేసేసిన తర్వాత ఏదైతే అత్యంత కష్టమో, ఏదైతే కష్టం వలన దాని కష్టసాధ్యం అంటుంటాను చూడండి, కష్టం వలన సాధ్యమవుతుందో, కష్టం వల్ల సాధ్యమైంది నీకు పునరావృత్తి రహితమైన మోక్ష పదాన్ని ఇస్తుందో, అసలు అది వాటిని వదిలేసాం. ఏదైతే ఈజీనో, కొంచెం ఈజీగా ఉంటే చెప్తారా? బయటకు మనం షాపింగ్ కూడా వెళ్ళినప్పుడు కొంచెం చీప్ అండ్ బెస్ట్ చూపించండి అంటుంటాం. ఎంత సెన్స్లెస్ మాట అది. చీప్ విల్ నాట్ బి బెస్ట్ అండ్ బెస్ట్ విల్ నాట్ బి చీప్. చీప్గా దొరికేది చీపే. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. పరమాత్ముని వేడితే ఏమంటాడంటే, నా జ్ఞానజ్యోతిచే నీ అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తాను అంటున్నాడు. నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తే మరి నాకేంటి అని అంటే పరమాత్మ చెప్తున్నాడు స్పష్టంగా. అక్కడి నుంచి ఒక్క మాట అడిగాడు, నువ్వు ఇచ్చిన చిన్న ఇంట్రడక్షన్కే నాకు ఇంత ఆనందంగా ఉంటే పరమాత్మ, నీ దివ్య లీలా విభూతుల్ని తెలుసుకోవాలంది పరమాత్మ అని చెప్పి, విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ యోగేశ్వర, నిన్ను సదా ఏ విధంగా ధ్యానిస్తూ తెలిసికొనగలను? ఏ భావములందు నిన్ను ధ్యానించగలను? జనార్దన, నీ యోగ మహిమను, నీ దివ్య లీలా విభూతులను సవిస్తరముగా మళ్ళీ చెప్పు పరమాత్మ. నీ అమృతవచనాలను ఎంత విన్నా మళ్ళీ నాకు వినాలనిపిస్తోంది, నాకు సంతృప్తి కలగటం లేదు అని ప్రార్థించిన అర్జునుడితో కృష్ణ భగవానుడు అన్నాడు, ఆయన దివ్యలీలా విభూతుల్ని గురించి వివరిస్తూ, ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఉన్న వస్తు ప్రాణి విషయాల యందు ఎక్కడెక్కడ సమధికంగా ఉన్నాడో పరమాత్మ వివరిస్తున్నాడు ఇక్కడి నుంచి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. కురుశ్రేష్ఠ, నా దివ్యలీలా విభూతుల విస్తారానికి అది అంతము లేదు, కాబట్టి వాటిలో ఉన్న ప్రధానమైన వాటిని నీకు వివరిస్తాను అని చెప్తూ, సమస్త ప్రాణుల హృదయములందున్న ఆత్మను నేనే, వాని ఆది మధ్యాంతములను నేనే. అక్కడి నుంచి ప్రారంభించాడు. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి
భూతానామస్మి చేతనా ఆ ఆ వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి చైతన్యము నేనే. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఓ పార్థ, ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను, యక్షరాక్షసులలో కుబేరుడు, అష్టవసువులలో అగ్ని, పర్వతములలో మేరువు, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతి, సేనాపతులలో కుమారస్వామి, జలాశయములలో సంద్రమును అంటే సముద్రమును నేనే అన్నాడు. నాకు ఈ లిస్ట్ అంతా చూస్తున్నప్పుడు మా గురువు గారిని అడిగా ఒక తిక్క ప్రశ్న. అదేంటంటే కిట్టిగాడు చాలా తెలివిగలవాడండి, చాలా గొప్ప గొప్ప వాటన్నిటి మీద కట్చీఫ్ వేసేశాడు, బాగా పెద్దవాటి మీదేమో ఏకంగా తుండుగుడ్డ వేసేశాడు, ఇంకా పెద్దదైతే దుప్పటిగా కప్పేశాడు, చాలా తెలివిగలవాడు అన్న. దీని మర్మం ఏమిటి స్వామి అంటే గురుదేవులు చెప్పారు. ఏమని? తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ తండ్రి గొప్ప గాయకుడు అనుకోండి, ఉదాహరణకి గొప్ప గాయకుడు అనుకోండి, ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు మాత్రమే గాయకుడుండి ఇంకోటి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, వాడి పాటతో సంబంధం లేకుండా. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మావై పుత్రనామాసి అంటే ఆ తండ్రికి ఉన్న ప్రధానమైన లక్షణం అంటే తండ్రి అంశ సమధికంగా ఆ ఇద్దరిలో ఆ గాయకుడికి మాత్రమే ఉందని అర్థం, ఆ గాయకుడిలో మాత్రమే ఉందని అర్థం. రెండో వాడు కూడా ఆ తండ్రి కొడుకే, కానీ అతని అంశ వాడిలో సమధికంగా లేదని అర్థం. అట్లా పరమాత్మ శక్తి వేటిల్లో సమధికంగా ఉందో పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ రుద్రాణాం శంకరశ్చాస్మి. ఇవాల్టికి ప్రపంచంలో శైవం అని, వైష్ణవం అని, మధ్వం అని అనేక మార్గాలు ఉన్నాయి పరమాత్మను తెలుసుకోవడానికి. కానీ ఇంకా అక్కడక్కడ మేము చాలా గొప్ప, మీరు అధములని, ఈ శంకరుని స్మరించేవాళ్ళు వాళ్ళు చండాలులను, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనో, వాళ్ళు మనం గౌరవించకూడదనో, ఇట్లాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళు చాలా చోట్ల కనిపిస్తుంటారు మనకి. అత్యంత దురదృష్టకరమైన విషయం. కానీ అలాంటి ఆలోచనలు ఎవరికన్నా ఉంటే దయచేసి వాటిని ఈ భగవద్గీత చదువుకున్న తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేయండి. విష్ణు సహస్రనామంలో, ముఖ్యంగా విష్ణు సహస్రనామంలో శివశబ్దం లేకుండా విష్ణు సహస్రనామం పఠించగలమా మనం? అంటే అర్థం ఏంటి? విష్ణోశ్చ హృదయం శివః, శివశ్చ హృదయం విష్ణు. ఇద్దరు ఒకటే, వాళ్ళకి అభేదము, వాళ్ళకి భేదం లేదని తెలుసుకోవాలి ముందు. ముఖ్యంగా విష్ణు సహస్రనామంలో సర్వశర్వశివస్థాణు ఆ మంత్రం తీసేయగలమా? స్వయంభూ శంభురాదిత్య అది తీసేయగలమా? తీసేసి విష్ణు సహస్రనామం చెప్పగలమా? కాబట్టి పరమేశ్వరుడే విష్ణువు, విష్ణువే పరమేశ్వరుడు. మేము శివుణ్ణి పట్టించుకోం, మేము శివనామం ఎవరు జపించకండి, శివుణ్ణి కీర్తించవద్దు అంటే గుర్తుపెట్టుకోండి, విష్ణువు కూడా అటువంటి వాడిని విష్ణువు కూడా క్షమించడు. గుర్తుపెట్టుకోండి, ఇది భాగవత వాక్యం, మనుషులు చెప్పిన వాక్యం కాదు. నెలకొని ధర్మపాలన వినిర్మలు భక్తు తిరస్కరించు అక్కలుషుని జిహ్వ కోయదగు నాలుక ఖండించాలిట. ఇద్దరిని కనుక భేదభావంతో చూసి ఒకళ్ళని తోలనాడితే విష్ణువు క్షమించడని పురాణాలు చెప్తున్నాయి, భాగవతం చెప్తుంది ముఖ్యంగా. అట్లాంటి అమంగళానికి సైతం మంగళం ఇవ్వగలిగిన శివుణ్ణి బాగా గుర్తుపెట్టుకోండి. భారతంలో యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు పరమేశ్వరుడి లీలా విభూతుల్ని నాకు విశేషించి చెప్పగలరా మహాత్మా అని అంపశయ్య మీదున్న భీష్ముడిని ప్రార్థిస్తే భీష్ముడు గొప్ప మాట అన్నాడు. పరమేశ్వరుడి తత్వాన్ని, పరమేశ్వరుడి లీలా విభూతుల్ని వర్ణించడానికి నాకు శక్యం కాదు. ఆ పరమేశ్వరుణ్ణి అనేక సార్లు తపశ్శక్తితో ఆయన ప్రసన్నత్వాన్ని పొంది
ఆయన ద్వారా అనేక సార్లు ఆయన్ని సంతోషపెట్టి అనేక వరాలు పొందిన కృష్ణ పరమాత్మ ఈ పక్కనే ఉన్నాడు కదా, ఆయన మాత్రమే పరమేశ్వరుడు లీలా విభూతుల్ని చెప్పడానికి సమర్థుడు అని భీష్ముడు కృష్ణుడు వైపుకు చూస్తాడు. అంటే కృష్ణుడు కూడా పరమేశ్వరుణ్ణి అనేక రూపాల్లో అనేక సార్లు ప్రార్థించాడనేది మహాభారతం స్పష్టంగా చెప్తున్న విషయం. ఏమిటి పరమేశ్వరుడి విభూతి ఏమిటంటే ధూర్జటి కాళహస్తి మహత్యంలో చెప్తాడు. ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తే ఏమవుతుందో చెప్తాడు. పవి పుష్పం బగు అగ్ని మంచగున్ అకూపారం బగు భూమి స్థలం బవు శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేత్యా భాషణోల్లాసికిల్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా 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 పవి పుష్పంబగు చేతులు దేన్నైనా కోయగలిగే వజ్రం, షార్ప్గా ఉండే అతి షార్ప్గా ఉండే వజ్రం పువ్వులాగా మారిపోతుందట. పరమేశ్వరుని కనుక ప్రార్థిస్తే పువ్వంత మెత్తగా అయిపోతుందట. అగ్ని మంచు అయిపోతుందట. అకూపారంబు భూమి స్థలంబు సముద్రం భూమిలాగా బలపరపుగా అయిపోతుందట. యత్కృప ఏమనుకున్నాం మనం? యత్కృప తమహం వందే పరమానంద మాధవం శత్రుండతి మిత్రుడవు, శత్రువు కాస్త మిత్రుడవుతాట. విషము దివ్యాహారమౌ నువ్వు భుజించే, అది కదా ప్రహ్లాదుడి జీవిత చరిత్రలో మనం చూసింది. విషం పెడితే ఏమైపోయింది అతనికి? ఏనుగొచ్చి గజమాల వేసి వెళ్ళిపోయింది ఏమిటి? సముద్రంలో పడేస్తే తిరిగి వచ్చేసాడేమిటి? ఎవరి దివ్య లీలా విభూతులవి? పరమేశ్వరుడివి. కాబట్టి విషము దివ్యాహారమౌ నెన్నగాన్ అవనీ మండల లోపలన్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తి. పద్యాలు నేర్చుకోండి అన్న, పద్యాలు నేర్చుకోండి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురాలు రమ్మ కరుపారడు పుచ్చినయమ్మ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ. కృపాబ్ధి ఇత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్నయమ్మ. పోతన మన తెలుగు వాళ్ళు నేను ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న, తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండానే పరమాత్ముడు ప్రసాదించిన వరాలలో ఒక త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, పోతన మాచ్యుడు, ఘంటసాల వీళ్ళందరూ తపస్సులు మిత్రులారా. వాళ్ళని వదిలిపెట్టద్దు. జస్ట్ లైక్ దట్ అట్లా పట్టించుకోకుండా వదిలేయద్దు. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన జీవన సారం చాలా ఉంది, సాధన చేయవలసింది చాలా ఉంది. వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే దే డిడ్ సంథింగ్ బిఫోర్ ది లెఫ్ట్ దిస్ ఎర్త్ అని అర్థం. వాళ్ళు వెళ్ళిపోయే లోపల లోకానికి గొప్ప సరుకు ఏదో ఇచ్చెళ్ళారు, గొప్ప ముడి సరుకు ఏదో ఇచ్చెళ్ళారు, గొప్ప జ్ఞాన సంబంధమైన ఆస్తి ఏదో ఇచ్చెళ్ళారు. ఈ ఆస్తిని భద్రపరుచుకుని తర్వాత తరాల వాళ్ళకి పంచి పెడుతూ ఉందాం. డబ్బు పోతుందంతే, వస్తుంది పోతుంది, లక్ష్మికి చంచలత్వం ఉంటుంది, కానీ ఇది వస్తే పోదు. వాడు ఏదో సినిమాలో చెప్తాడు, వాడు వస్తే పాతుకుపోతాడు, ఏదో సినిమాలో ఉంది. ఇది వస్తే పాతుకుపోతుంది జాతిలో. కాబట్టి ఆ మార్గంలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దితివంశజులలో ప్రహ్లాదుడను నేనే, గణకులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.
అర్జున, పవిత్రమనర్చు వానిలో వాయువు, శస్త్రధారులలో శ్రీరాముడు, మత్స్యాదులలో మొసలి, నదులలో గంగ, సృష్టుల యొక్క ఆది మధ్యాంతములు, విద్యలలో అధ్యాత్మ విద్య, వాదనారీతులలో రాగద్వేషరహితముగా తత్వనిర్ణయార్థము చేయు వాదమును నేనే. ఇక్కడ ఏమన్నాడు? అధ్యాత్మ విద్య. గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అధ్యాత్మ విద్య, ఏంటి స్పిరిచువాలిటీ? స్పిరిచువల్ ఏమిటో అసలు చాలా 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 విచిత్రంగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సంస్కృతంలోనూ తెలుగులోనూ ఉండే పదాలు అపరిమితమైన ఆనందాన్ని ఇస్తాయి. అందుకనే మీరు దాన్ని తర్జుమా చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో మీనింగ్ ఇవ్వగలం కానీ ఫీలింగ్ ఇవ్వలేం. కాబట్టి అధ్యాత్మ విద్య అంటే అర్థం ఏమిటంటే, మనం ఇంగ్లీష్లో చూడండి ఏమంటున్నాం, ఉదయం 8 గంటల లోపల స్పిరిచువాలిటీకి, రాత్రి 8 గంటలు దాటిన తర్వాత స్పిరిచువాలిటీకి చాలా తేడా ఉంది. కాబట్టి మనం అనుసరించవలసిన ఏ స్పిరిచువాలిటీని అనుసరిస్తే జీవిత మార్గం అత్యద్భుతం అవుతుందో ఆ మార్గం చెప్తున్నాడు. ఆధ్యాత్మికత అంటేట మనసులో ఉన్న దైవ శక్తిని జాగృతపరిచే ప్రక్రియ ఏదైతే ఉందో, పాఠం ఏదైతే ఉందో దాని పేరే అధ్యాత్మ విద్య. విశ్వరూప సందర్శన యోగం మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ప్రతి యోగాన్ని ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ చివరికి మోక్ష సన్యాస యోగం సారాంశం ఏమిటో చెప్తాడు పరమాత్మ. అట్లా తర్వాత చూపించే రేపటి విశ్వరూప సందర్శన యోగాన్ని మనకి దక్కిస్తున్నాడు పరమాత్మ. దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నాడు పరమాత్మ. దానికి ముందుగా అర్జునుడి రూపంలో మనల్ని సంసిద్ధులని చేస్తున్నాడు. పరమాత్మ విభూతులు, దివ్యలీలా విభూతులు ఎక్కడెక్కడ సుప్రతిష్టంగా ఉన్నాయని చెబుతూ, ఓహో ఇంత నీలో ఉందన్నమాట, ఇవన్నీ నేనెలా నమ్మగలను అని మళ్ళీ అర్జునుడు అనుకుంటాడేమోనని వాటిని దర్శింపజేసే ప్రయత్నం రేపటి అధ్యాయంలో, రేపటి రోజున మనం సంపూర్ణంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. స్వస్తి. సర్వం నేనే, సకలం నేనే, అన్నింటికీ మూల కారణం నేనే అంటూ తన అనంత రూపాన్ని దర్శింపచేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే అనన్యమైన భక్తి వల్లే తన దివ్య రూపాన్ని దర్శించడం సాధ్యమని అంటాడు ఈ భగవద్గీతలో. ఈనాటి కార్యక్రమంలో మరొక్కమారు జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రణమిల్లుతూ కృష్ణం వందే జగద్గురుం అని స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని చిన్న కృష్ణ భజనతో ముగించవలసిందిగా గంగాధర శాస్త్రి గారిని కోరుతున్నాం. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు, గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ, మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గోవింద కృష్ణ హరి గోపాల జయ జయ, రాధారమణ హరి గోపాల జయ జయ, నారాయణ హరి గోపాల జయ జయ, పాండురంగ హరి గోపాల జయ జయ, శంఖ చక్రధర గోపాల జయ జయ, జై ఆశ్రిత వత్సల గోపాల జయ జయ, జై ద్వారకాధిపతి గోపాల జయ జయ, జై విశ్వమంగళ విభో గోపాల జయ జయ, శ్రీవత్సాంకిత గోపాల జయ జయ, శ్రీకౌస్తుభధర గోపాల జయ జయ, గోవర్ధన గిరిధర గోపాల జయ జయ, గోకుల పాలక గోపాల జయ జయ, కంసదర్పహరి గోపాల జయ జై కాళీయ మర్దన గోపాల జయ జై దుష్ట శిక్షణ హరి
गोपाल जय जय भव भय भंजन गोपाल जय जय जगदाधार गोपाल जय जय कलुष विदूर गोपाल जय जय यदुकुल तिलक गोपाल जय जय आनंदकारक गोपाल जय जय नवनीत चोरा गोपाल जय जय वेणुगान प्रिय गोपाल जय जय पुराण पुरुष गोपाल जय जय मुनि जन सन्नुत गोपाल जय जय दुख विमोचन गोपाल जय जय आनंद नंदन गोपाल जय जय ज्ञान प्रदायक गोपाल जय जय मोक्ष प्रदायक गोपाल जय जय देवकी प्रिय सुत गोपाल जय जय यशोदनंदन गोपाल जय जय वसुदेव प्रिय गोपाल जय जय सुंदर सुमधुर गोपाल जय जय गीताचार्य हरि गोपाल जय जय करुणा सागर गोपाल जय जय मकर कुंडलधर गोपाल जय जय वृंदावनचारी गोपाल जय जय रुक्मिणी वल्लभ गोपाल जय जय सत्यभामा प्रिय गोपाल जय जय गोपी जनहित गोपाल जय जय पतित पावन हरि गोपाल जय जय हरे राम गोपाल जय जय राम राम हरे हरे गोपाल जय जय हरे कृष्ण गोपाल जय जय कृष्ण कृष्ण हरे हरे गोपाल जय जय मुकुंद मां पाहि गोपाल जय जय गोविंद मां पाहि गोपाल जय जय मुरारी मां पाहि गोपाल जय जय माधव मां पाहि गोपाल जय जय गोविंद कृष्ण हरि गोपाल जय जय राधा रमण हरि गोपाल जय 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 श्री कृष्ण भगवान की भ्याः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु जय श्री कृष्ण 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 ఈనాటి కార్యక్రమంలో భగవద్గీతలోని 10వ అధ్యాయం విభూతి యోగాన్ని మనందరి చేత పారాయణ చేయించి గీతాసారాన్ని పంచినటువంటి భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీతా గాన గంధర్వ శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారికి ప్రేక్షకులందరి తరపున మరొక్కమారు నమస్సులు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. సంపూర్ణ భగవద్గీతను వీక్షించండి, పారాయణ